హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కొత్తపట్నం బీచ్‌కి స్టార్ట్ అయ్యాము ఈరోజు. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం సన్‌సెట్ కోసం అని చెప్పేసి. బట్ లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి తెల్లారింది. వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు. గోకుల్, సిన్ముక్. ఇతనేమో నా బామర్ది రఘురామ్. బేసిక్‌గా ఇతను ఎలా అంటే 'జనతా గ్యారేజ్‌లో' ఎన్టీఆర్ ఉన్నాడు కదా! ఆ టైప్ అన్నమాట. పర్యావరణ సంరక్షకుడిలాగా ఉంటాడు. చెట్లంటే బాగా ఇష్టము. వీళ్ళేమో మా అక్క వాళ్ళ పిల్లలు ఫస్ట్ టైమ్ అనుకుంటా బీచ్ విజిట్ చేయడము. అడిగాను ఇంతకుముందు ఎప్పుడు రాలేదంటే లేదు ఇదే ఫస్ట్ టైమ్ అన్నారు. ఫస్ట్ టైమ్ అయ్యేసరికి అంత ఎక్సైట్‌గా ఉన్నారసలు. ఇంతకుముందు గూడా మేము బైక్‌లలో వచ్చాము సన్‌సెట్ కోసం అని జెప్పేసి. బట్ లేట్ అయిపోయింది అప్పుడు. అప్పుడు గూడా కుదరలేదు. మేము వచ్చేసరికి ఆల్‌మోస్ట్ సూర్యుడు గూడా వచ్చేసాడు. నార్మల్ టైమ్‌లో కాదు గానీ, ఈవినింగ్ టైమ్ గానీ, నైట్ టైమ్ గానీ అయితే బీచ్ దగ్గర కూర్చుంటే అసలు ఆ అలల సౌండ్‌కి గానీ, ఆ ఫ్రెష్ ఎయిర్‌కి గానీ చాలా బావుంటది. అసలు అన్నీ మర్చిపోతాం. సో, మీకైతే ఏమనిపిస్తుందో అండ్ మీరు చూసిన బెస్ట్ బీచ్ అయితే కామెంట్ చేయండి. మంచిగా మా బామర్ది పిల్లలు మంచిగా బట్టలు తెచ్చుకున్నారు. మేమేమో తెచ్చుకోలేదు. అందుకే వెళ్దామా? వద్దా? అన్నట్టు ఆలోచిస్తా ఉన్నాం. అందుకే వెళ్ళకుండా వీడియో తీస్తా కూర్చున్నాం వాళ్ళది. వెళ్ళాలని ఉంది గానీ, మళ్ళీ బట్టలు లేవు గదా! అని ఆలోచిస్తా ఉన్నాము. ఇంకా ఇతనేమో మా మూడో బామర్ది. మా వీడేమో ఎళ్ళాలని లోపలికి. కానీ భయంతో ఆగిపోతున్నాడు. అలలు పెద్దగా వస్తాయి గదా! అప్పుడు నోట్లోకి, ముక్కులోకి నీళ్ళు పోతా ఉన్నాయి. అందుకని జెప్పేసి ఇంకా కొంచెం భయం గూడా ఉందిలే. అందుకే కొంచెం ఇక్కడే ఉండి ఆడుకుంటా ఉన్నాడు. నన్ను రమ్మంటున్నాడు. "నువ్వు రా మామ నన్ను ఎత్తుకొని పో లోపలికని" జెప్పేసి. నేనేమో వీడియో తీస్తా ఉన్నా వాళ్ళది. ఇతనేమో మా రెండో బామర్ది. చాలా సేపటి నుంచి రమ్మంటే రాలే అసలు. లాస్ట్‌కి మా పెద్ద బామర్ది లాక్కొని పోతున్నాడు లోపలికి. బోట్ గానుంటే బోట్ ఎళ్దాం అనుకున్నాం గానీ, బోట్స్ ఏం లేవసలు. ఒక్కసారైనా సముద్రంలో అదే బీచ్‌లో ఎళ్దామని అనుకుంటున్నాం గానీ బోట్ మీద. బట్ బోట్స్ అయితే అక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదనుకుంటా. నన్ను రమ్మంటున్నాడు మా బామర్ది. రా రా అని జెప్పేసి. ఇతనేమో మా మూడో బామర్ది. చాలా సేపటి నుంచి బయటే ఉన్నాడు. రమ్మంటేనేమో రాడసలు. ఫైనల్‌గా అయితే అందరం వెళ్ళాం మళ్ళీ. ఇంకా ఫోన్స్ అన్నీ కార్‌లో పెట్టేసి, ఇంక మేము గూడా ఎళ్ళాం గానీ, అది వీడియో రికార్డ్ తీయలేదు ఎవరు. తీసేదానికి ఎవరు లేరు గాబట్టి ఇంగ. ఫైనల్‌గా వచ్చాడు. సో, అంతా అయిపోయాక తిరిగొచ్చేటప్పుడు అక్కడేదో జస్ట్ వెహికల్ ఉండిందది. ఎంతనో చార్జ్ చేశారు మనకి. రూ. 100 అనుకుంటా. జస్ట్ 1 కిలోమీటర్, 1 ½ కిలోమీటర్ ఇస్తాడు డ్రైవింగ్‌కి. మనకు పెద్ద ఫాస్ట్ ఏం పోదు గానీ, జస్ట్ సౌండ్ వస్తా ఉంటదంతే. 1 కిలోమీటర్ రూ. 100 అనుకుంటా. తర్వాత మనోడేమో డ్రిఫ్ట్ ట్రై చేస్తున్నాడు. అది పెద్ద ఫాస్ట్ ఏం పోదసలది. సో, మళ్ళీ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. మేము 5 మెంబర్స్. వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు. మనోడేమో యోగా చేస్తా ఉన్నాడు. స్టిల్స్ చూడండి ఒకసారి. సో, ఇదైతే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థాంక్ యూ.